మన అసెంబ్లీలో ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు అసెంబ్లీలో ఒక డిక్షనరీని చూపిస్తూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలకి పంచిన డిక్షనరీల్లో ఆయన బొమ్మతో వెనకాల ఆయన నవరత్నాలు పథకాలు ఇవి ముద్రించిన వాటిల్లో ఆ డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఏమని రాసున్నదంటే ఆ, ముస్లిమ్స్, క్రైస్తవులు అండ్ జ్యూస్ అంటే యూదులు వీళ్ళు కొలిచే దేవుడు భగవంతుడు, సృష్టికర్త భగవంతుడే గాడ్ అనే అర్థంతో వాళ్ళు ప్రచురించడం జరిగింది. అవే స్కూల్ పిల్లలందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. దీన్ని ఆయన ఎత్తి చూపిస్తూ 309 పేజీలో గాడ్ అనే పదానికి ఈ అర్థాలు వాళ్ళు ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో అని ఆయన చూపించడం జరిగింది. ఆ పాత వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన డిక్షనరీని చూపిస్తూ. ఇప్పుడు లేటెస్ట్‌గా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మొన్న నాకు ఈ డిక్షనరీలు పంచుతున్నాం స్కూల్‌లో అని చెప్పి ఒకటి ఇచ్చారు నాకు. దానిలో 381 పేజీలో గాడ్ అంటే అన్ని మతాల వారు సృష్టికర్తగా కొలిచే భగవంతుడు గాడ్ అంటే అని అర్థంతో వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఇలా ఓన్లీ క్రైస్తవులు, ముస్లింలు అండ్ యూదులు మాత్రమే పూజించే వాళ్ళే దేవుడు అనే అర్థంతో ప్రచురించడం అంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తీవ్రమైన తప్పిదం. ఎందుకంటే అన్ని మతాలకి సంబంధించి ఎవరు ఎవరిని కొలుస్తారో అతను సృష్టికర్త, భగవంతుడు అని ప్రతి వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. అట్లా అన్ని రకాల అన్ని మతాల వారు సృష్టికర్తగా, భగవంతుడిగా కొలిచే అతనే గాడ్ అనేది వాళ్ళు ప్రచురిస్తే బాగుండేది. ఈ రకమైన చేష్టల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందనుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళకంత సూక్ష్మంగా అనిపించవచ్చు. లేకపోతే ఎవడు పట్టించుకోడు అనే ఉద్దేశంతో ఈ పని చేసుండొచ్చు గానీ, ఇటువంటివే చాలా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి దారి తీసినాయి అనుకోవాలి మనం. గతంలో గూడా ఒక హిందూ వాటి మీద గానీ, గుళ్ళ మీద గానీ ఇటువంటివి ఏదైనా జరిగినా ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా క్రైస్తవులకి, ముస్లింలకి వీళ్ళకే ఫేవర్‌గా ఉన్నారు అనే అపప్రద గూడా బాగా ఉన్నది. హిందూ మతానికి గూడా ఆయన దూరం పెట్టడం. అలానే తిరుమలకి గూడా ఆయన ఎప్పుడు సతీ సమేతంగా వెళ్ళటం గూడా జరగలేదు. ఇంటి దగ్గరే ఒక సెట్ ఏయించుకొని ఆయన అక్కడ పండగలు, ఉత్సవాలు అక్కడ చేయించటము, టెంపుల్ సెట్లు అక్కడ ఏయించుకోవటం ఇవి కూడా తీవ్రమైన విమర్శలకు దారితీసింది. ఇకనైనా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం పట్ల గాని, దాని పట్ల ఇటువంటివి చేయకుండా భార్యా సమేతంగా గుళ్ళకెళ్ళటం గాని, లేదు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ మతం, ఆ మతం అని చెప్పి మడిగట్టుకొని ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఇటువంటి శాస్తే జరుగుతుంది. ఏ మతాన్నైనా వాళ్ళు పాటించాల్సిందే. ఎక్కడ ఇప్పుడు రంజాన్ మాసంలో వాళ్ళు ఇఫ్తార్ విందులు అవి అని చెప్తారు. నెత్తిన టోపీ పెట్టుకుంటారు. చర్చిలకైతే ఇక ఎట్లాగో వాళ్ళు రెగ్యులర్‌గా ఎళ్ళేదే. హిందూ మతానికి వచ్చేటప్పటికి ఈయన ఒక్కడే ఎళ్ళటము ఇటువంటివి చేయకుండా, ఇటువంటి గతంలో చేసిన తప్పిదాలని వాటిని కప్పిపుచ్చుకొని, తప్పిదాలని వాళ్ళు సరిజేసుకొని ఆయన ముందుకెళ్తే బావుంటుంది. అలానే ఇది ఈ డిక్షనరీలో ఈ విధంగా వాళ్ళు ప్రచురించడం అనేది తీవ్రమైన తప్పుగా పరిగణించాలి. ఇటువంటి తప్పులు పునరావృతం గాకుండా ముందు ముందు గూడా అన్ని మతాల పట్ల సంభావం ఉండాలి. నాయకుడనేవాడికి గాని, ఏదైనా పొలిటికల్ పార్టీలకు గాని, వాటికి అన్ని మతాల పట్ల దృష్టి, సమన్యాయము ఉండేటట్టు చూస్తే బావుంటుంది. ఇది ఆయన తెలుసుకుంటే బావుంటుంది.